విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తే కనుక హైడ్రా చూశారు మేడం. హైడ్రా కోసం చాలా మంది లాస్ అవ్వడం జరిగింది. ఇల్లులు కూలి లేక వాళ్ళు అది అవుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ చల్లి ఎలాంటి యాక్షన్ నుంచి తీసుకోవాలి మేడం? అంటే చాలా ఇప్పుడు ఇల్లు కట్టుకునేది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు అన్నీ చూస్తేనే గవర్నమెంట్ అంటే ఒక నమ్మకము. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు కట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం తెలుసు సామాన్యులు ఇదే కరెక్ట్ అంటే ఇది కాదు. కానీ ఇప్పుడు ఇబ్బంది ప్రజలు పడుతున్నారు కదా, వాళ్ళకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా మేడం? వాళ్ళు ఏదైతే ఇల్లు కూలగొట్టేసో దానికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా మేడం? ఇప్పుడు ఒక విధంగా గవర్నమెంట్తో కొట్లాడడం ఈజీ, ఒక విధంగా గవర్నమెంట్తో కొట్లాడడం కష్టం. ఓకే. ఎలా అయిపోయినాయి అంటే గవర్నమెంట్లు తీసే జీవోలు ఎలాంటివి అయిపోయినాయి అంటే ఒక గవర్నమెంట్ వచ్చి కొన్ని జీవోలు తీస్తుంది, దాంట్లో ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆ జీవో అన్ని క్యాన్సిల్ చేస్తుంది, లేదా ఆ జీవోని మళ్ళీ అమెండ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు హైడ్రా వల్ల ప్రాబ్లం ఏంటంటే నిజంగా పూర్ పీపుల్ చాలా ప్రాబ్లం ఫేస్ దాన్ని ఒకటి గవర్నమెంట్ ఒకటి చేయవలసింది. ఫస్టే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ అన్నీ చేసి వాటిని కూలిస్తే వాళ్ళ పాపం పూర్ పీపుల్ కొంచెం ఇది ఉంటుంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా చేస్తామంటున్నారు కానీ అది ఎంతవరకు జెన్యున్గా ముందుకు వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా ఇది అవుతుంది అనేది తెలియదు. తర్వాత ఒక జీవో అమలు పరిచేసిన తర్వాత మళ్ళీ అది వెనక్కి తీయరు. కాబట్టి ఈ హైడ్రాలో కూరుకున్న వాళ్ళందరికీ కూడా కొంచెం ప్రాబ్లమే. కొంచెం ఏంటి నిజంగానే ఇప్పుడు ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, లోన్లు తీసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, సో ఇవన్నీ క్రిమినల్ కేసులు కూడా అవుతాయి వాళ్ళ మీద. ఇల్లు గవర్నమెంట్ వచ్చి కూలి కొట్టేస్తుంది. సో ఇది జీవో పాత గవర్నమెంట్ ఇచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చి చేసేస్తుంది. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఇప్పుడు నగరం సుందరీకరణం చేయాలి, పెద్ద పెద్ద వాళ్ళు తిమింగిల లాంటి వాళ్ళు తినేసినవి అన్నీ కూడా వాళ్ళు మనం వెనక్కి తీసుకోవాలని అంటే చిన్నవాళ్ళు కూడా మరి వలేస్తే చిన్న చేప కూడా పడుతుంది కదా. ఓన్లీ పెద్ద చేపే పడాలని వలేస్తాం మనం, చిన్న చేప కూడా పడుతుంది. చిన్న చేప కూడా అది విక్టిమే. కాబట్టి ఈ హైడ్రా అనే దాంట్లో ఇలా ఉంది. మరి హైకోర్టు కూడా మరి 3 months ఏదో స్టే చేయమని నోటీస్ ఇచ్చిందని అన్నారు. తర్వాత మరి గవర్నమెంట్ ఎలాంటి తీసుకుని మరి ఈ చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళకంటే పునరావాసం కల్పించడం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా ఇల్లు కట్టించివ్వడము, లేకపోతే వాళ్ళు కాంపన్సేట్ చేయడము చేస్తేనే వాళ్ళు బయటపడతారు పాపం, లేకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. మేడం ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ మనకు వచ్చేటప్పుడు చాలా చెప్తాయి స్కీమ్స్ అని చెప్పడం జరిగింది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సంథింగ్. ఒకవేళ స్కీమ్స్ కనుక ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళకు పింఛన్ పెంచడం అనేది కానివ్వండి, మహిళలకు అమౌంట్ ఇస్తా అని చెప్పడం కానీ, ఇలాంటి కొన్ని స్కీమ్స్ చెప్పి ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళు నమ్మి ఓటేశారు కదా, ఒకవేళ అది విఫలమైతే వీళ్ళు కేసు వేసి ప్రభుత్వం మీద ఏదైనా చట్టపరంగా తీసుకునే రైట్స్ ఉంటాయా మేడం ప్రజలకు? ఇప్పుడు వాగ్దానాలండి, ఇప్పుడు నేను ఎన్నో చెప్తాను ఇక్కడ కూర్చుని, ఆ వాగ్దానాలు అనేది ప్రామిసింగ్ అనేది దేర్ ఇస్ నో అగ్రిమెంట్ కదా. ప్రామిస్ చేస్తాం, ఇప్పుడు మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తాను, అలా చేస్తాను, నా దగ్గరికి రండి, నేను మీకు ఫ్రీగా చేస్తానంటాను. వచ్చినప్పుడు చేసినప్పుడు కదా నా వాగ్దానాన్ని నిలబెట్టుకునేది. ఇప్పుడు వాగ్దానం చేస్తాం, మనం నమ్మాము. ఇప్పుడు ఎవరో మనల్ని తీసుకెళ్తాం అక్కడికి అంటారు, ఆ సముద్రంలో ఏదో ఉన్నది, అక్కడ నిధి ఉన్నది తీసుకెళ్తే వెళ్ళడం మన తప్పు. అసలు ఆ సముద్రంలో అది ఉన్నదా, అది మనకి వస్తుందా, మనకి రాదా అనేది. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అప్పులు చేసి వెళ్ళిపోయింది పాత ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వమైనా చెప్తుందా ఇంత లాభంలో ఉన్నాము, ఇంతవరకు మేము చేయగలుగుతాం అనేసి వచ్చే వరకు వాళ్ళకి తెలుస్తుందా? ఆ ప్రభుత్వంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎంత అప్పులు ఉన్నాయో, ఏమున్నాయో తెలుస్తుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతారు, కానీ లోపలికి వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. అన్నీ చేస్తారు. ఇప్పుడు అందరికీ మేము అమ్మాయిలకు వెహికల్స్ ఇస్తామన్నారు, తర్వాత ఆంధ్రాలో కూడా ఏదో సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ పిచ్చోళ్ళు ఏమనుకున్నారు, ఎవరి మంత్ పేదవాళ్ళకి అనుకున్నారు. అదేదో ఇంత సిలిండర్ ఉందన్నారు, ఏదో 3 సిలిండర్లు, దానికి ఏదో అంతమందిని ఇది చేయడము, సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టము. అన్నీ ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం. ఎందుకు నెక్స్ట్ టైంకి ఫెయిల్యూర్ అవుతారంటే వచ్చినప్పుడు ఏది అనుకున్నవన్నీ చేయలేరు కాబట్టి, చేసినవి కూడా సక్సెస్ కావు కాబట్టి. ఇప్పుడు గోరు ముద్దలని, వెన్న ముద్దలని, ఆ ముద్దలని, ఈ ముద్దలని తెలంగాణలో ఆంధ్రాలో అన్ని చేశారు. ఏ ముద్దలు కూడా కడుపు నిండలేదు. అందుకే కదా తీసేస్తారు ఆ ప్రభుత్వాన్ని. ఎప్పుడు కూడా ప్రజలను సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. అలాగే వీళ్ళు చేసిన ప్రామిస్లు కూడా ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు. కానీ ప్రజలుగా దానికి ఎలక్షన్స్ లోనే తీర్పు చెప్పాలి తప్ప కానీ వాళ్ళు అడిగే ఛాన్సెస్. ప్రజల్లో ఇంకా చాలా మార్పు రావాలండి. అంటే లోకల్ లీడర్ చెప్తే దానికే వేయడము, లేకపోతే పక్క వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి చేయడం. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్లో
అవేర్నెస్ రావాలి అని అంటే మందు డబ్బులు మొత్తం మానేయాలి. అది ఇండియాలో మానుతారని నేను ఎప్పటికీ అనుకోను. ఇంకోటి ఏంటంటే ఎలాగోలా అని జరిగిపోతుంటాయి. ఎన్ని వేల కోట్లు పట్టుకున్నారు అవును. మన తెలంగాణ ఎలక్షన్స్ లో, పట్టుకుంది ఎంత, ఎంతమంది ఎవరు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటేస్తారు, ఎందుకు ఏకదాటికి ఒకేలా అయిపోతుంది, ఎందుకనంటే వాడు చెప్పిన వాళ్ళు చేస్తారు, వీడిని మార్చేద్దాం, ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యేని ఎన్నుకుందాం, ఆయన మనకు మంచి చేస్తాడు అని అంటారు. వాళ్ళకి లాబియింగ్ ఉంటుంది. ఇది ఇంటర్నల్గా వెళ్ళిపోతే చాలా ఉంటుంది. పాలిటిక్స్లో మనము తలపెడితే అసలు ఒక 100 ఎపిసోడ్లు చేసుకున్నా కూడా దీనికి ఎండ్ ఉండదు. ఓకే.